ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఇక హిమాయత్ సాగర్ కు కూడా వరద ఉధృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. రాధిక, స్వాతి, నిండు కుండలా మారిన జలాశయాలను మనం చూస్తున్నాము. ప్రస్తుతం మేము హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ 4 గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి చాలా విపరీతంగా మనకు కనిపిస్తోంది. ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు నిన్న మనం చూసాము, దాదాపుగా రాత్రి వరకు కూడా బీభత్సంగా కురిసిన వర్షానికి నగరంలో మొత్తం నగరమంతా కూడా నీటిమయం అయిపోయిన పరిస్థితి. కొన్ని ముంపు ప్రాంతాలైతే ఇటు హయత్ నగర్ వైపు అయితే మరీ విపరీతంగా ముంపు ప్రాంతాలుగా ఏర్పడిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ హిమాయత్ సాగర్ లో మనకి వాటర్ ఎగువన కురుస్తున్న వర్షాలకి కిందకి నీళ్లు వదలటంతో, అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలో మొత్తం అంతా కూడా విపరీతమైన వర్షపాతం నమోదవటము, ఇటు వికారాబాద్ తాండూరు పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా నీరు చేరుకోవటము, వరద నీరు పోటెత్తడంతో ఇన్ఫ్లో అనేది విపరీతంగా పెరిగింది. మరోవైపు ఈ వరద ఉధృతిని పెరగటంతో గేట్లు కూడా ఎత్తేశారు. మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ప్రస్తుతానికి 4 గేట్లను ఎత్తారు. 4 గేట్లలో 3 గేట్లు దాదాపుగా 3-4 అడుగుల మేరకు ఎత్తితే, ఒక గేటు మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఎత్తడంతో వరద ఉధృతి మనకి చాలా విపరీతంగా కనిపిస్తున్న సిచ్యువేషన్. ఇక్కడ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. 4 గేట్లు తెరవడంతో మొత్తం 1352 క్యూసెక్ల నీటిని దిగువకి వదలటం జరిగింది. అయితే మొత్తం ఓవరాల్ గా 5000 క్యూసెక్ల ఇన్ఫ్లో హిమాయత్ సాగర్ కి చేరుకోవడం జరుగుతుంది. వరద ఉధృతి ఎక్కువ అవడంతో ఉదయం ఇవాళ 6 గంటలకి 4 గేట్లని లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ మూసీకి చేరుకోవడం జరుగుతుంది. 2 జంట జలాశయాలు కూడా నిండు కుండలాగా మారటం, ఒకవైపు ఉస్మాన్ సాగర్, ఒకవైపు హిమాయత్ సాగర్ విపరీతమైన వరద ఉధృతి చేరుకోవటం జరిగింది. సో ఈ వాటర్ అంతా కూడా మూసీకి చేరుకోవటము, మూసీ పరిసర ప్రాంతాలంతా కూడా నీటిమయం అయిపోవటము. ఇక్కడ ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి మూసీలోకి వదిలిన తర్వాత ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా నీటిమయం అవుతున్న కాలనీస్ అన్ని కూడా ప్రస్తుతానికి కొంత సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ, ఒకవేళ మళ్ళీ ఉధృతి కనుక పెరిగితే కొంత డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయా కాలనీలను కూడా ఖాళీ చేయించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా వరద ఉధృతి విపరీతంగా ఉంది. ప్రస్తుతానికి 4 గేట్లు ఎత్తారు. మరి కాసేపట్లో ఇంకొక 2 గేట్లు ఎత్తడానికి కూడా డెసిషన్ తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఉస్మాన్ సాగర్ ట్యాంక్ లెవెల్ కావచ్చు, హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకోవటం మనం చూస్తున్నాము. ఉస్మాన్ సాగర్ అయితే 1790 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉండగా ప్రస్తుతానికి 1789 అడుగులకు చేరుకోవటం మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా ఈ జంట జలాశయాలన్నీ కూడా మనకి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకోవటము, వరద ఉధృతి ఎక్కువ అవటంతో ఇటు దిగువకు వదులుతున్న పరిస్థితి, వాటర్ వదులుతున్న పరిస్థితి సిచ్యువేషన్ ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి. సాది రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.